Hello students, welcome back to my video classes. The topic of this class is dimension of the linear sum of subspaces. Suppose W1 and W2 are two subspaces అనుకుందాం. దాని లీనియర్ సమ్ ఏమవుతుంది W1 plus W2. ఇది ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? W1 plus W2 is equal to the set of elements containing alpha plus beta such that alpha belongs to W1 and beta belongs to W2. So E set and W1 plus W2 is linear sum, and manaki telusu W1 plus W2 can also be written as linear span of W1 union W2, right? లీనియర్ స్పాన్ అంటేనే మనకి అది సబ్స్పేస్ అని చెప్తుంది, స్మాలెస్ట్ సబ్స్పేస్ కంటైనింగ్ W1 యూనియన్ W2. సో ఇది సబ్స్పేసే కాబట్టి మనకి W1 ప్లస్ W2 కూడా సబ్స్పేసే. సో సబ్స్పేస్ అయినప్పుడు దాని డైమెన్షన్ ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో అది కనుక్కోవడానికి మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంది, అది ఈ క్లాస్లో డిరైవ్ చేస్తున్నాం. సో ఏంటా ఫార్ములా? Dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. అసలు డైమెన్షన్ అంటే ఏంటి మనకి తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బేసిస్ సెట్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటేనే మనకి ఈ ఫార్ములా గుర్తొస్తుంది చూడండి, n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఈ ఫార్ములా మనకు తెలుసు. సో మన ఈ డైమెన్షన్ ఫార్ములాని దీంతోనే రిలేట్ చేసుకోవచ్చు. సో బికాస్ డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బేసిస్ సెట్ కాబట్టి దీంతోనే రిలేట్ చేసుకోవచ్చు. సో మనకి తెలుసు W1 అనేది సబ్స్పేస్, W2 కాబట్టి ఇది కూడా సబ్స్పేసే, అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్, అండ్ W1 ప్లస్ W2 కూడా సబ్స్పేసే. సో అన్ని సబ్స్పేసే అండ్ ఆల్ ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్. సో కాబట్టి ఖచ్చితంగా బేసిస్ ఉంటాయి, అన్నిటికీ బేసిస్లు ఉంటాయి. సో మనం ఈ అన్ని సబ్స్పేసుల యొక్క బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేస్తే ఈ ఫార్ములాకి సరిపోవాలి, సరిపోతే మన ఫార్ములా వ్యాలిడ్. ఓకే, సో ఆ విధంగా స్టార్ట్ చేద్దాం మనం. సో హౌ డు వి స్టార్ట్? ఫస్ట్ ఈ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ని కొన్ని ఎలిమెంట్స్ అనుకుందాం. లెట్ సే S is equal to gamma 1, gamma 2 up to gamma k be the basis set or basis of W1 intersection W2. రైట్. సో ఈ బేసిస్ అంటే ఏంటి? బేసిస్ అంటేనే మనకి 2 పాయింట్స్, ఒకటి ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్, అండ్ ఆ సెట్ని లీనియర్ స్పాన్ చేస్తే మనకి ఆ సబ్స్పేస్ వస్తుంది, W1 ఇంటర్సెక్షన్ W2 వస్తుంది, రైట్. సో బేసిస్ అనగానే ఈ 2 పాయింట్లు గుర్తుండాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ లీనియర్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు ఆ సబ్స్పేస్ అవుతుంది. సో ఇప్పుడు మనము W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ని దీన్ని W1 అనుకుందాము, వెన్ డయాగ్రామ్ గీస్తే, అండ్ దిస్ ఈస్ W2. సో ఈ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ ఎలిమెంట్స్ S అనుకుందాం, రైట్. సో దాని డైమెన్షన్ ఏమవుతుంది? డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో డైమెన్షన్ ఆఫ్ S is equal to dimension of W1 intersection W2 is equal to k ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెట్లో డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు k, రైట్. సో మనకు గుర్తుండాలి, మైండ్లో ఉండాల్సింది ఏంటి? ఈ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ ఆల్సో ఈక్వల్ టు W1 ఇంటర్సెక్షన్ W2, రైట్. అండ్ ఈ ఎలిమెంట్స్ గామా 1, గామా 2 గామాస్ అనుకుందాం, ఇక్కడ గామాస్ అని రాస్తాను, దీస్ ఆర్ గామాస్. అండ్ వీ నో దట్
ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఎస్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి S can be extended to form the basis of W1. W1 యొక్క బేసిస్గా ఎస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు ఇంకొన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి. ఆ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మనకి W1లోనే ఉంటాయి ఆబ్వియస్గా. సో ఆ ఎలిమెంట్స్ని ఏమనుకుంటాను, ఆల్ఫా1 ఆల్ఫా2 అప్ టు ఆల్ఫా ఎం. సో ఏం చేస్తున్నా నేను, సిన్స్ ఎస్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. దీనికి ముందు ఒక పాయింట్ రాద్దాం. S is contained in W1 intersection W2. కాబట్టి S W1లో ఉంటుంది అండ్ W2లో ఉంటుంది. ఆల్సో S is లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి by basis extension theorem, by basis extension theorem, S can be extended to form a basis of W1. So W1 basis గా ఎస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి. ఆ కొన్ని ఎలిమెంట్స్ ఏమనుకుందాం మనము, ఆల్ఫా1 ఆల్ఫా2 అప్ టు ఆల్ఫా ఎం. ఇక్కడ ఆల్ఫా కే అంటాను. సో దిస్ ఈజ్ ఆల్ఫా ఎం. సో ఆ సెట్ పేరు లెట్ B1 అనుకుందాం. సే లెట్ B1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా1 ఆల్ఫా2 ఆల్ఫా ఎం and gamma1 gamma2 gamma k. So this is the basis of W1. So కాబట్టి dimension of W1 ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B1. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, m ప్లస్ k. సో అదేవిధంగా W2 యొక్క బేసిస్గా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు బికాస్ S ఈజ్ ఆల్సో కంటైన్డ్ ఇన్ W2. సో యాడ్ ఏం ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం, సే బీటా1 బీటా2 అప్ టు బీటా n ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. సో ఆ సెట్ని నేను సిమిలర్లీ అంటే బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం ప్రకారమే సిమిలర్లీ S క్యాన్ బి ఎక్స్టెండెడ్ to form a basis of W2. సో ఆ సెట్ని ఏమనుకుందాం, లెట్ B2 అనుకుందాం. B2 ఈజ్ ఈక్వల్ టు బీటా1 బీటా2 బీటా ఎన్ అండ్ gamma1 gamma2 gamma k ఆల్రెడీ ఉన్నాయి. ఈజ్ ద బేసిస్ ఆఫ్ W2. సో రైట్, మనకు గుర్తుపెట్టుకోండి, ఎస్లో గామాస్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ బేసిస్ ఫర్ W1 ఇంటర్సెక్షన్ W2. అండ్ B1లో ఆల్ఫాస్ అండ్ గామాస్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W1. B2లో బీటాస్ అండ్ గామాస్ ఉన్నాయి, ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W2. సో ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ B2 ఏమవుతుంది, W2 ఈస్ n ఎలిమెంట్స్ ప్లస్ k ఎలిమెంట్స్, n ప్లస్ k. సో ఇప్పుడు నేను ఒక న్యూ సెట్ రాస్తాను. మనం ఏం ప్రూవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి డైమెన్షన్ ఆఫ్ W1 వచ్చింది, డైమెన్షన్ ఆఫ్ W2 వచ్చింది రైట్ సైడ్ ఉన్నవి, అండ్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 వచ్చింది విచ్ ఈస్ k. సో మనకి ఈ మూడు యాడ్ చేస్తే రైట్ సైడ్ ఒక నెంబర్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అది లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. సో W1 ప్లస్ W2 యొక్క బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి. సో నేను ఒక సెట్ రాస్తాను ఈ మూడు కలిపేసి, ఆల్ఫాస్ బీటాస్ అండ్ గామాస్.
లెట్ దాని పేరు బి అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎం బీటా 1 బీటా 2 బీటా ఎన్ అండ్ గామా 1 గామా 2 గామా కి. సో ఈ సెట్ ఒకటి రాశాను. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే. మనకి ఇక్కడ రైట్ సైడ్ ఏమొచ్చింది? డైమెన్షన్ ఆఫ్ W1 ఈస్ m plus k, dimension of W2 is n plus k, minus dimension of W1 intersection W2 is k. So k cancel అయితే మనకి this is equal to m plus n plus k. సో రైట్ సైడ్ m plus n plus k వస్తుంది అండ్ మనకి b లో కూడా m plus n plus k ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీని అర్థం ఇది మన బేసిస్ అయితే W1 plus W2 కి బేసిస్ అయితే సో మన నెంబర్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఈజ్ ఈక్వల్ టు మన రైట్ సైడ్ క్వాంటిటీకి అవుతుంది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ B ఈజ్ ద బేసిస్ ఆఫ్ W1 plus W2. బేసిస్ అనగానే మనం ఏమని చూపెట్టాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చూపించాలి అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు W1 plus W2 అని చూపించాలి. సో ఈ 2 చూపిస్తే చాలు మన థీరం కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్ వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి. సో మన టార్గెట్ ఇప్పుడు ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే B ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ నెక్స్ట్ లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు W1 plus W2 అని చూపించాలి. సో ఫస్ట్ ఏం చూపిద్దాం మనం? టు ప్రూవ్ దట్ B is linearly independent. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే మనకి తెలుసు లీనియర్ కాంబినేషన్ని ఆ సెట్లో ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్ చేసి ఈక్వల్ టు 0కి చేసి ఫైనల్గా స్కేలార్స్ అన్ని జీరోస్ వచ్చినాయని చూపించాలి. రైట్? ఫస్ట్ ఒకసారి ఇక్కడ రాసుకుందాం. మనకి ఎస్లో ఏమున్నాయి? గామాస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ B1లో ఆల్ఫాస్ ఉన్నాయి అండ్ గామాస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W1 అండ్ B2లో బీటాస్ ఉన్నాయి అండ్ గామాస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W2 అండ్ ఫైనల్లీ మన Bలో ఆల్ఫాస్ ఉన్నాయి, బీటాస్ ఉన్నాయి, గామాస్ ఉన్నాయి. మనం చూపించాల్సింది ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2. సో ముందుగా లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపిద్దాం. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి, ఈక్వల్ టు 0 చేయాలి. సో లెట్ లీనియర్ కాంబినేషన్ ఏంటి? స్కేలార్ ఇంటూ ఈచ్ వెక్టర్. ఈచ్ స్కేలార్ A1 ప్లస్ వెక్టర్ ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AM ఆల్ఫా M. నెక్స్ట్ ప్లస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ BN బీటా N. ఇక్కడ నుండి కొద్దిగా లెంతీగా ఉంటుంది బట్ కాన్సెప్ట్ మీకు తెలుసు ఏ విధంగా ప్రూవ్ చేయాలో. అండ్ గామాస్కి స్కేలార్ C అనుకుందాం. C1 ప్లస్ C2 గామా 2 ప్లస్ CK గామా K ఈజ్ ఈక్వల్ టు ఈక్వేటెడ్ టు 0. సో ఇప్పుడు మనకు అల్టిమేట్గా ఆల్ స్కేలార్స్ A1 టు AM, B1 టు BN, C1 టు CK అన్ని జీరోస్ రావాలి. జీరోస్ వస్తే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఓకే, సో దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తానంటే W1 యొక్క బేసిస్ ఎలిమెంట్స్గా వన్ సైడ్ అండ్ అదర్ ఎలిమెంట్స్ W2గా రైట్ సైడ్ తీసుకుందాం. సో ఏమొస్తుంది? A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ ఆర్ ఏదైనా చేయొచ్చు.
సో ఇది సింపుల్గా ఉంది. B1 β1 ఇటు నుంచి మిగతా అటు పంపిస్తాను. B2 β2 ప్లస్ అండ్ సో ఆన్ Bn βn and the rest to the right side. So A1 alpha 1 minus A2 alpha 2 and so on minus An alpha n minus C1 gamma 1 minus C2 gamma 2 minus Ck gamma k, both are equal. So రెండు ఈక్వల్ కాబట్టి నేను దిస్ ఈజ్ ఈక్వల్ టు సే వన్ వెక్టార్ డెల్టా అనుకుందాం. సే రైట్, ఇదంతా ఒక ఎలిమెంట్, ఇదంతా ఒక ఎలిమెంట్, లీనియర్ కాంబినేషన్ ఒక ఎలిమెంట్. సో ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్. ఆ ఎలిమెంట్స్ని ఏమనుకుంటున్నాను నేను? డెల్టా అనుకుంటున్నాను. అండ్ గమనించండి, ఇదంతా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W2. సో ఈ ఎలిమెంట్ అనేది W2లో ఉంటుంది. అంటే గామాస్ లేవంటే ఇక్కడ గామాస్ కూడా రాసుకోవచ్చు మనం. 0 ఇంటూ గామా 1 ప్లస్ 0 ఇంటూ గామా 2 అండ్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ గామా k. సో ఇట్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W2. దిస్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W1. సో కాబట్టి ఈ ఎలిమెంట్ W1లో ఉంటుంది. సో ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వలే, అండ్ రెండు ఈక్వల్ ఎలిమెంట్స్ W1లో ఉంది, W2లో ఉంది అంటే ఇట్ ఈస్ బోత్ ఇన్ W1 అండ్ W2. సో దట్ ఈస్ W1 ఇంటర్సెక్షన్ W2లో ఉన్నట్టు. సో ఆ పాయింట్ రాద్దాం మనం. దట్ ఇంప్లైస్ B1 β1 ప్లస్ B2 β2 ప్లస్ Bn βn is equal to delta belongs to W2, right, because it is linear combination. ఇక్కడ A's B's C's అన్ని స్కేలార్స్. ఆ పాయింట్ రాయొచ్చు, లెంత్ అవుతుందని రాయట్లేదు. అదర్వైజ్ యూ కెన్ రైట్ హియర్ వేర్ A's Bj's Ck's belongs to F, right. అండ్ అదేవిధంగా minus A1 alpha 1 minus A2 alpha 2 minus An alpha n minus C1 gamma 1 minus C2 gamma 2 minus Ck gamma k, which is also equal to delta, belongs to W1 because this is a linear combination of basis elements of W1. కాబట్టి మనము that implies we can say that delta is present both in W1 and W2. W1 intersection W2లో ఉందని చెప్పొచ్చు. సో దీన్ని 1 అనుకుంటాను నేను. Let us call this as 1 and this as 2. సో డెల్టా is W1 intersection W2లో ఉంది. బట్ W1 intersection W2 యొక్క బేసిస్ ఏంటి? సెట్ S. అంటే any element in W1 intersection W2 is a linear combination of S elements, right? So కాబట్టి since S is a basis of W1 intersection W2, we have మనకి ఏముంటుంది? డెల్టా కెన్ బి రిటర్న్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S ఎలిమెంట్స్. Sలో ఏముంటాయి? గామా 1 నుంచి గామా k వరకు. సో లీనియర్ కాంబినేషన్ రాయాలంటే ఇంకో స్కేలార్స్ కావాలి. ఏబిసిలు వాడేసాం కాబట్టి D వాడతా నేను. D1 గామా 1 ప్లస్ D2 గామా 2 ప్లస్ DK గామా k, వేర్ D1 D2 are all scalars, right? సో మనకి డెల్టా అంటే ఆల్రెడీ ఇక్కడ 1లో ఏం చెప్తుంది? β1, అది రీప్లేస్ చేస్తాను. B1 β1 ప్లస్ B2 β2 ప్లస్ Bn βn is equal to, this is delta from 1 నుంచి, అండ్ రైట్ సైడ్ ఏముంది? D1 గామా 1 ప్లస్ D2 గామా 2 ప్లస్ DK గామా k.
సో దిస్ ఈస్ ఫ్రమ్ 1. సో అది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అంతా b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 and so on plus bn beta n minus d1 gamma 1 minus d2 gamma 2 minus dk gamma k is equal to 0. 0 in the sense 0 vector. సో మనకి ఈ ఎలిమెంట్ దిస్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఈక్వేటెడ్ టు 0. ఇవే ఎలిమెంట్స్ బీటాస్ అండ్ గామాస్ విచ్ ఆర్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W2. సో W2లోని బేసిస్ ఎలిమెంట్స్తో తయారైన లీనియర్ కాంబినేషన్ ఇది. బేసిస్ ఎలిమెంట్స్లో లీనియర్ కాంబినేషన్ ఈక్వెట్ 0 చేస్తే వాటి స్కేలార్స్ అన్నీ ఖచ్చితంగా జీరోస్ అవ్వాలి. సో విచ్ ఈజ్ దట్ ఇంప్లైస్ దిస్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W2 రైట్ ఈక్వల్ టు 0. దాని అర్థం ఏంటి? వాటి స్కేలార్స్ అన్ని జీరోస్ అవ్వాలి. అంటే b1 b2 bn అండ్ d1 d2 dk ఆల్ షుడ్ బి జీరోస్. సో మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఏఐలన్నీ జీరోస్ అని ప్రూవ్ చేయాలి, బీజేస్ అన్ని జీరోస్ అని ప్రూవ్ చేయాలి, సికేస్ అన్ని జీరోస్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ బీస్ స్కేలార్స్ అన్ని జీరోస్ అని వచ్చినాయి. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఏస్ అండ్ సిస్. సో ఈ బీస్ జీరోస్ కాబట్టి నేను బీస్ జీరోస్ అంటే డెల్టా కూడా జీరోనే కదా. సో దేర్ ఫోర్ ఫ్రమ్ 1 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టా 0 అయిందంటే ఫ్రమ్ 2 మైనస్ a1 ఆల్ఫా 1 ఆ లీనియర్ కాంబినేషన్ కూడా 0 అవ్వాలి. మైనస్ an ఆల్ఫా n మైనస్ c1 గామా 1 మైనస్ c2 గామా 2 మైనస్ ck గామా k ఆల్సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇదేం చెప్తుంది? దిస్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ గామాస్. ఈ ఆల్ఫాస్ అండ్ గామాస్ ఎందులో ఉన్నాయి? W1లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 ఈక్వేటెడ్ టు 0. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 ఈక్వల్ టు 0. కాబట్టి బేసిస్ ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్ 0 అయినాయి అంటే స్కేలార్స్ అన్ని జీరోస్ కావాలి. a1 a2 an అండ్ c1 c2 ck ఆల్ ఆర్ జీరోస్, రైట్. సో దేర్ ఫోర్ మనకి స్కేలార్స్ అన్ని బీస్ ఏస్ సిస్ అన్ని జీరోస్ వచ్చినాయి. కాబట్టి దేర్ ఫోర్ మన సెట్ ఏమనుకున్నాం? బి ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, రైట్. సో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇది బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే ఇంకేం ప్రూవ్ చేయాలి? బి యొక్క లీనియర్ స్పాన్ కూడా W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. అది కూడా ప్రూవ్ చేస్తే అయిపోయినట్టు. సో టు ప్రూవ్ దట్ లీనియర్ స్పాన్ ఆఫ్ B is equal to W1 plus W2. చాలా లెందీగా అవుతుంది థీరం, బట్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఓకే, లీనియర్ స్పాన్ ఆఫ్ ఒకసారి మళ్ళీ రాసుకుందాం ఈ 3 పాయింట్స్ ఏంటి? ఎస్లో గామాస్ ఉన్నాయి, ఇట్ ఈజ్ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2, అండ్ B1లో ఆల్ఫా m and gammas which is the basis of W1, B2 లో
betas and gammas, which is a basis of W2, and B లో ఆల్ఫాస్, బీటాస్, గామాస్. ఇంకా మనం అది ప్రూవ్ చేయాలి. సో మనకి లీనియర్ స్పాన్ ఆఫ్ బి. లీనియర్ స్పాన్ అంటే ఏంటి? లీనియర్ స్పాన్ అంటే ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి. అండ్ W1 ప్లస్ W2 అంటే తెలుసు. ఇందులో ఏ ఎలిమెంట్ అయినా ఇట్ ఈస్ సమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ W1 అండ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ W2. సో ఇది ప్రూవ్ చేద్దాం. సో ఈక్వాలిటీ ప్రూవ్ చేయాలంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ L of B is subset of W1 plus W2 అని ప్రూవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ W1 plus W2 is subset of L of S అని ప్రూవ్ చేద్దాం. 2 cases. So let alpha belongs to W1 plus W2. రైట్ సైడ్ ఎలిమెంట్లో తీసుకుంటున్నాను. రైట్ సైడ్ సెట్లోనే ఒక ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ ఈ సెట్లో ఉంది అంటే దెన్ అది ఏ విధంగా ఉంటుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ గామా ఫర్ సమ్ బీటా బిలాంగ్స్ టు W1 and gamma belongs to W2, right? సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎండ్కి ఈ ఆల్ఫా అనేది ఇట్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి ఎలిమెంట్స్. బి ఎలిమెంట్స్ అంటే ఆల్ఫా, బీటా, గామాతో లీనియర్ కాంబినేషన్తోని ఈ ఆల్ఫా అనేది ఉంటుంది అని చూపిస్తే సరిపోతుంది. ఓకే. సో మనకి బీటా బిలాంగ్స్ టు W1 అంటున్నాం. అంటే beta can be expressed as basis elements of W1. So beta is equal to, so W1 basis elements alphas and gammas kabatti A1 alpha 1 plus A2 alpha 2 plus AM alpha M plus C1 gamma 1 plus C2 gamma 2 plus CK gamma K for some scalars. ఆ స్కేలార్స్ ఏంటవి? ఫర్ సమ్ స్కేలార్స్ ఆర్ అది రాయకపోయినా పర్లేదు. ఫర్ A1 A2 AM C1 C2 CK బిలాంగ్స్ టు F, రైట్? అదేవిధంగా గామా అనే విధంగా రాయొచ్చు. గామా W2లో ఉంది కాబట్టి గామా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ W2 విచ్ ఆర్ బీటాస్ అండ్ గామాస్. సో B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ BN బీటా N ప్లస్ ఆల్రెడీ C వాడేసాం కాబట్టి D వాడదాం. D1 గామా 1 ప్లస్ D2 గామా 2 plus dk gamma k for some scalars. ఉంచుదాం. for some scalars ఏంటా స్కేలార్స్? b1 b2 bn and d1 d2 dk belongs to F. ఓకే. మన టార్గెట్ ఏంటి? ఆల్ఫా అనేది బి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఉంది. సో వచ్చేస్తుంది చూడండి. సో దేర్ ఫోర్ ఆల్ఫా విచ్ ఈస్ ఈక్వల్ టు బీటా ప్లస్ గామా విచ్ ఈస్ A1 alpha 1 plus A2 alpha 2 plus AM alpha M plus C1 gamma 1 plus C2 gamma 2 plus CK gamma K. This is beta. ప్లస్ మనకి గామా ఏంటి? B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ BN బీటా N ప్లస్ D1 గామా 1 ప్లస్ D2 గామా 2 ప్లస్ DK గామా K. So this is equal to
నేను వీటి లీనియర్ కాంబినేషన్గానే ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆల్ఫాస్ బీటాస్ గామాస్ సెపరేట్ చేసుకోవాలి. సో ఆల్ఫాస్ సెపరేట్ చేస్తే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AM ఆల్ఫా M ప్లస్ బీటాస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Bn బీటా n ప్లస్ అండ్ గామాస్ ఇక్కడ ఉన్నాయి కలిపేద్దాం. C1 ప్లస్ D1 గామా 1 ప్లస్ C2 ప్లస్ D2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ CK ప్లస్ DK గామా K, రైట్? సో ఫైనల్గా వచ్చింది కదా, దిస్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ alphas, this is linear combination of betas, this is linear combination of gammas. Overall గా B elements యొక్క linear combination ఇది మొత్తం. So that is equal to linear combination of elements of the set B, right? కాబట్టి this should be present in belongs to linear span of B. సో మనకి వన్ సైడ్ ప్రూఫ్ అయిపోయింది. therefore W1 plus W2 is subset of linear span of B. సో దీన్ని 3 అనుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రివర్స్, ఇందులోని ఒక ఎలిమెంట్ తీసుకొని ఇందులో ఉందని ప్రూవ్ చేయాలి. సో సపోజ్ ఆల్ఫా బిలాంగ్స్ టు L of B. L of Bలో ఉందంటే వాటి లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ Bలోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నేను, ప్లస్ A1 A2 AM ఆల్ఫా M ప్లస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ BM BN బీటా n ప్లస్ గామాస్ కూడా ఉన్నాయి, C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ CK గామా K, వేర్ AIs BJs CKs ఆర్ స్కేలార్స్, రైట్? అంటే I ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ ఇక్కడ, I ఈజ్ ఈక్వల్ టు, I లైస్ బిట్వీన్ 1 to M వరకు, J 1 to N వరకు, K 1 to K వరకు. K ఈజ్ ఫ్రమ్ 1 to K, బాగోదు, నో ప్రాబ్లం, అందుకే ఇదేమి రాయకపోయినా పర్లేదు. యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఆర్ వేరే స్కేలార్ యూజ్ చేయాలి, I J సంథింగ్ ఎల్స్ K, అండ్ ఇక్కడ L వరకు పెట్టడము అలాంటివి చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇది ఏం చూపించాలి, దిస్ ఎలిమెంట్ ఆల్ఫా ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ an element of W1 and an element of W2. సో W1 అంటే it is a linear combination of alphas and gammas. W2 అంటే it is a linear combination of betas and gammas. సో ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఓన్లీ ఏస్ తీసుకుంటా నేను, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AM ఆల్ఫా M, వీటికి గామాస్గా 0 ఇంటూ గామా 1 ప్లస్ 0 ఇంటూ గామా 2 ప్లస్ 0 ఇంటూ గామా Kగా రాసేస్తాను, ప్లస్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ BN బీటా n ప్లస్ C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ CK gamma K, right? This is
linear combination of basis elements of W1, linear combination of basis elements of W2. కాబట్టి ఈ ఎలిమెంట్ W1 లో ఉంటుంది. Let us write linear combination of basis elements of W1 plus linear combination of basis elements of W2. So this belongs to W1 plus W2. So therefore ఇక్కడ లీనియర్ స్పాన్ ఆఫ్ Bలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే it is present in W1 plus W2. So from 1, 2 ఏమని చెప్పొచ్చు? Therefore 3 కదా, ఇది 4. Therefore from 3, 4 linear span of B is equal to W1 plus W2. సో మనకి ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేసాము అండ్ ఇక్కడ లీనియర్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు W1 plus W2 అని ప్రూవ్ చేసాము. కాబట్టి B ఈజ్ అ బేసిస్ ఫర్, సో ఇక్కడ రాసేస్తాను therefore or let us continue. Therefore B is a basis of W1 plus W2. సో థీరం ఎండ్ అయిపోయిందని కాదు, మనం ఇక్కడ యాక్చువల్గా చూపించాల్సింది ఏంది, డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 plus డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. సో ఇది చూపిద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2? Therefore dimension of W1 plus W2 is equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో, M plus N plus K, right? Also what is right hand side, dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. So which is equal to W1 లో వాటి బేసిస్లో M ప్లస్ K ఎలిమెంట్స్, W2 యొక్క బేసిస్లో N ప్లస్ K ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్లో K ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ M ప్లస్ N ప్లస్ K. సో బోత్ ఆర్ ఈక్వల్. Therefore dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. So very very important in this unit. ఇలాంటి ఇంకోటి ఉంది ఇలాంటిది, డైమెన్షన్ ఆఫ్ క్వశ్చన్ స్పేస్ అని. సో ఈ రెండు క్వశ్చన్స్ రెండిట్లో ఆల్మోస్ట్ ఒకటి రావచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి బాగా. థ్యాంక్ యూ.